సార్ ఇప్పుడు జస్టిస్ బి సుదర్శన్ గారిని ఉపరాష్ట్రపతికి ఎంపిక చేయాలని చెప్పి కూడా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టారు. హ్మ్. సో ఎందుకు అట్లా? ఎందుకంటే ఇప్పుడు ప్రధానంగా చర్చ అంతా సల్వాజుడుం మీద జరుగుతుంది. సల్వాజుడుం కేసు అనేది సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఆ, వారు ఇచ్చారు ఆ జడ్జిమెంట్. నువ్వు పెట్టుకుంటావా? సల్వాజుడుం జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి అభ్యర్థిత్వం పైన చర్చ ఎందుకు జరుగుతుందంటే సల్వాజుడుం కేసు పైన కేంద్ర హోం మంత్రి గారు వ్యాఖ్యానాలు చేయటంతో చర్చ ప్రారంభమైంది. ఈ చర్చ వాస్తవానికి ఏమవుతుందంటే జడ్జిగా ఒక వ్యక్తి చేసిన పనిని ఇవాళ రాజకీయంగా చర్చ చేయటం సమంజసం కాదు. మొదట అక్కడ చాలా వ్యతిరేకత వచ్చింది. రెండవది చాలా కీలకమైందంటే ఆ జడ్జిమెంట్ అనేది ఏదో నక్సలైట్లకు మద్దతుగా ఇచ్చిన జడ్జిమెంట్ కాదది. ఆ జడ్జిమెంటు అధికారాన్ని ఎట్లా నిర్వర్తించాలి అని ఎత్తి చూపినటువంటి జడ్జిమెంటు. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ప్రభుత్వం హింసను ప్రయోగించే అధికారాన్ని దత్తం చేయటం సరి అయింది కాదు. అంబేద్కర్ అయితే అట్లా దత్తం చేయటాన్ని గుండాయిజంగా పేర్కొన్నారు. అట్లాంటి ఒక గుండాయిజానికి దారి తీస్తుంది కాబట్టి దాన్ని మనం సమర్థించకూడదు అనే మాట అంబేద్కర్ ఏనాడో అన్నాడు. అదే విషయం జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఇతర జడ్జిలతో కలిసి ఆ తీర్పును ఇవ్వటం జరిగింది. ఆ తీర్పును మీద ఇవాళ చర్చకు దిగటం అంటేనే అధికారం చట్టబద్ధంగా చెలాయించాలనే మౌలిక సూత్రాన్ని వ్యతిరేకించినట్టు అవుతున్నది. దానివల్ల ఇవాళ సమాజంలో ఒక కింద నుంచి మీది దాకా ఓటు హక్కు లేని వాళ్ళు కూడా ఒక చర్చ చేస్తున్నారు, ఎటువైపు కరెక్ట్ అనేది, ఎవరు కరెక్టు అనేది. అట్లా ఆ సందర్భంగా ఇవాళ ఈ చర్చ కూడా సాగింది. ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే అటో ఇటో మనం తేల్చుకోవాల్సిన సందర్భం వచ్చింది. రాజ్యాంగబద్ధంగా అధికారం చెలాయించాలనే వాళ్ళు సంప్రదాయబద్ధంగా ఏ అధికారాన్ని ఏ రూపంలో చెలాయించినా పర్వాలేదు అనే వాళ్ళకి మధ్యన ఒక విభజన ఉంది. ఈ విభజనలో మనం ఒకవైపు నిలబడాలి. ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా అధికారం చెలాయించాలన్న సుదర్శన్ రెడ్డి గారికి మనం మద్దతు తెలియజేయాలి అనేదే ఇవాళ ప్రధానంగా వ్యక్తమైనటువంటి అభిప్రాయం. ఈ అభిప్రాయము వ్యక్తం చేస్తూ ఇవాళ ఈ సమావేశం అనేది జరిగింది. అవును, వాస్తవమే అది. ఎందుకంటే కాళేశ్వరం ఇవాళ పైన చాలా అది కుంగిన తర్వాత అంతకుముందు నుంచి చాలా ఆరోపణలు వచ్చినాయి. అసలు సైటు మార్చటం కరెక్ట్ కాదు, కాళేశ్వరం ప్రాజెక్టు డిజైను కరెక్ట్ కాదు అని చాలా విమర్శలు వచ్చినాయి. ఆ ప్రాజెక్టు సాంకేతికంగా అది పనిచేయదు, దానివల్ల ప్రయోజనం ఉండదు అని చెప్పి చాలా విమర్శలు వచ్చినాయి. అయినప్పటికీ ప్రభుత్వం అన్ని విమర్శలను తోసిపుచ్చి తన ఇష్టానుసారంగా ప్రాజెక్టు నిర్మించింది. ఇవాళ అది కుంగిపోవటంతో ఆ అనుమానాలకు చాలా బలం కలిగింది. బలం కలిగిన తర్వాత వాస్తవాలను వెలుగులోకి తేవటానికి, ఆ ప్రాజెక్టుల వాస్తవ పరిస్థితులని తెలుసుకోవటానికి ఎంక్వైరీలు జరిగినాయి. అది ఎన్డిఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఎంక్వైరీ చేసిండ్రు. దాని తర్వాత ఆ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళ ఆధ్వర్యంలో ఎంపికైనటువంటి నిపుణుల కమిటీ ఒక విచారణ చేసింది. ఆ తర్వాతనేమో ఆ ప్రాజెక్టు పైన క్యాగ్ తన నివేదికను వెలువరించింది. రాష్ట్ర ప్రభుత్వము విజిలెన్స్ ఎంక్వైరీ చేసింది. చివరాఖరికి ఇవాళ పినాకీ చంద్ర ఘోష్ నివేదిక కూడా ఇవాళ అసెంబ్లీలో పెట్టడం జరిగింది. చాలా వాస్తవాలు, దానికి సంబంధించిన చాలా విషయాలు, చాలా కోణాలు ఇవాళ వెలుగు చూడనటువంటి అనేక కోణాలు ఇవాళ వెలుగులోకి వచ్చాయి. దాంతోనే ఏమవుతుందంటే ఒక చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతున్నది. ఈ చర్చ మొత్తానికి రిపోర్టు రావటము, దాన్ని అసెంబ్లీలో పెట్టడంతో చర్చకు ముగింపు దించినట్టయింది. దాంతో ప్రభుత్వం చివరికి తన చర్యను ప్రకటించింది. ఇంకా సిబిఐ దీనిపైన విచారణ చేస్తారు అని వాళ్ళ నిర్ణయాన్ని ప్రకటించారు. సిబిఐ విచారణ చేయటం అంటే ఒక అత్యున్నత సంస్థకు ప్రభుత్వం అప్పజెప్పింది. ఆ సంస్థ ఇప్పుడు ఏం చేస్తుందంటే అన్ని సంస్థల నుంచి సమాచారాన్ని ఇప్పుడు ఆల్రెడీ ఎంక్వైరీ చేసి వెలుగులోకి వచ్చిన అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు దీనిపైన ఒక నివేదికను తయారు చేసి కేసు వాళ్ళు బుక్ చేయవలసిన అవసరం ఉంటుంది.
ఆ బాధ్యత వాళ్ళ మీద ఉంది. దీంతో ఒక ప్రయోజనం ఏంటంటే పక్షపాత ధోరణితో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించింది అనే ఆరోపణలకు తెరదిగుతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నాకు అప్పచెప్తే నేను బాగా చేస్తుంటే అనే ఒక విషయం వాళ్ళు పదే పదే డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ బాధ్యత వాళ్ళ చేతుల్లో కూడా ఉంది. కాబట్టి న్యాయం జరిగే విధంగా చూడవలసినటువంటి అవసరం వాళ్ళ చేతుల్లో వాళ్ళ మీద కూడా ఉంది. అయితే ఒక సమస్య ఎక్కడ వస్తున్నదంటే అందరికీ అనుమానాలు ఎక్కడంటే సిబిఐ కేంద్రం జేబు సంస్థగా వాడుకుంటుంది, రాజకీయ అవసరాలకు వాడుకుంటుంది. కాబట్టి మనకు న్యాయం జరుగుతుందా అనే అనుమానాలు అయితే ఇవాళ ఉన్నాయి, అందరికీ మనసుల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిరంతరము ఒక కన్ను వేసి దాన్ని ఆ విచారణ సరిగ్గా జరిగేటట్టు అది ఒక న్యాయమైనటువంటి ముగింపుకు వచ్చే విధంగా దాన్ని చేయవలసిన అవసరం ఉంది. ఆ బాధ్యత సరిగ్గా పరిపూర్తి చేయాలంటే ఆ కొసదాకా ఈ కేసు మరి ఎప్పటికప్పుడు వేగంగా అది ముగింపుకొచ్చి ఒక కేసు నమోదయ్యాక రాష్ట్ర ప్రభుత్వం అయితే తన బాధ్యతను తాను ఇక అయిపోయింది అనుకోవటానికి వీల్లేదు. ఇది నేను ప్రధానంగా భావిస్తున్నాను. నిర్ణయం మంచిదే, దాంట్లో చిక్కులు ఉన్నాయి. ఆ చిక్కులు నుంచి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం అడుగడుగున జాగ్రత్త పడవలసిన అవసరం ఉందని గుర్తుంచుకోవాలి. ఆ గుర్తుంచుకోగలిగితే మాత్రం సత్వరమే న్యాయం సాధించడానికి వెసులుబాటు ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సామర్థ్యం లేదనుకోవచ్చా ఈ కేసులు రిపోర్ట్ వచ్చి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సామర్థ్యం లేక కాదు, ఇక వివాదాలకు అవకాశం లేకుండా ఎంక్వైరీని వేగంగా పూర్తి చేయటానికి ఒక ప్రయత్నం జరుగుతున్నది. ఆ ప్రయత్నంలో తప్పేమీ లేదని నేను నమ్ముతా ఉన్నాను. సిబిఐ విచారణలో చాలా కేసులు చూసాం, డిలే అయితే ఎన్ని రోజులు డిలే కాకుండా సత్వరము న్యాయం సాధించటానికి నిరంతరం ఆ సంస్థల చేత పనిచేయించాల్సిన అవసరం అయితే ఉంటుంది. నేను లేదని నేను అంటలేను కదా. ఆ అవసరాన్ని ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించి తగు విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా జాగ్రత్త పడాలి. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న బంతిని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేతిలో పెట్టింది అని నేను అంటలేను. కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక బాధ్యత పెరిగిందని నేను అంటున్నా. ఇవాళ ఇంతకాలం నాకు నాకు బాధ్యత అప్పచెప్తే నేను బాగా చేస్తుంటే అని ఇంతకాలం అన్నారు. ఇప్పుడు వాళ్ళకు కూడా ఒక పాత్ర అయితే ఉంది. కాబట్టి న్యాయాన్ని సాధించడానికి ఎంత మేరకు చేయగలుగుతారనేది రుజువు చేసుకోవాల్సిన అవసరం ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా నెత్తిన కూడా ఉంది. కాబట్టి ఇక్కడ కీలకం ఏంటంటే ఇక్కడ ప్రతిపక్షాల ఇక్కడ నిందితుల నుంచి ఒక పక్షపాత ధోరణితో చర్యలు తీసుకుంటున్నారనే విమర్శలకు అవకాశం పోతుంది. అక్కడ కేంద్రం నాకు అప్పచెప్తే నేను కొంత వేగిరంగా న్యాయం అందిస్తుంటే అనే కేంద్రం యొక్క ప్రభుత్వం పైన కూడా ఒక బాధ్యత పెరిగినట్టయింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే బాధ్యతలు మాత్రం ఏమాత్రం దీంతో పోవు. ఇంకా వేగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏమొస్తుందంటే ప్రతిసారి కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటి, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పేసి ప్రచారం చేసింది కాంగ్రెస్. సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళ చేతికి కేసు అప్పచెప్తా ఉన్నారు. ఎలా అని అది ఇప్పుడు విషయం ఏమవుతుందంటే ప్రభుత్వంగా తన బాధ్యతను ఎట్లా నిర్వర్తిస్తారనేది ఇవాళ కేంద్ర ప్రభుత్వం ముందు కూడా ఒక ప్రశ్నే. అది ఒక సవాలు, ఒక రకంగా చెప్పాలంటే ఆ సవాలును వాళ్ళు ఎట్లా నిర్వర్తిస్తారనేది వాళ్ళు రుజువు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లనే రాష్ట్ర ప్రభుత్వం వదిలిపెడుతుందని కాదు కదా. అంతిమంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అది కేసు వేగంగా పూర్తయి బాధితులందరి మీద కేసు నమోదయ్యే విధంగా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పనేం అయిపోదు, కానీ ఈ బాధ్యతను సరిగ్గా నిర్వర్తించాల్సినటువంటి ఒక కర్తవ్యం కేంద్రం మీద కూడా కొంత పెట్టడం వల్ల ఏమవుతున్నదంటే కేంద్ర ప్రభుత్వం కూడా దీంట్లో ఇంకా భాగస్వామి ఇది సరిగ్గా జరిగేటట్టుగా వాళ్ళు కూడా పూనుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది. రైతులకి యూరియా సకాలంలో అందట్లేదని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం మీద ఎద్దేవా చేస్తున్న పరిస్థితి. నేను అనుకోవటం ఇందులో ఎక్కువ వరకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఉంది. ముందే ఎండాకాలం నుంచే వాళ్ళు ఏప్రిల్ నెల నుంచే ఈ ఖరీఫ్లో వచ్చేటువంటి అవసరాలను గుర్తెరిగి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఒక ప్రణాళికాబద్ధంగా దిగుమతులను కనుక చేసుకొని యూరియాను సమకూర్చుకొని ఉంటే, ఎన్పీకేను సమకూర్చుకొని ఉంటే ఈ సమస్య తలెత్తేది కాదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వందే ఇక్కడ ప్రధానమైనటువంటి బాధ్యత.
బహుశా రాష్ట్ర ప్రభుత్వం కొంచెం ముందు గుర్తు చేసి ఉండాల్సిందేమో, కానీ మొత్తం మీదనైతే ఎరువులను సమకూర్చి సప్లై చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని. వాళ్ళ బాధ్యతను మనం ఈ సందర్భంగా మర్చిపోవటానికి వీల్లేదు. అక్కడ జరిగిన లోపాలు ఇవాళ ప్రధానమైన ఈ సమస్యకు ప్రధానమైన కారణంగా ఉన్నాయి.